ఒకడు, అది 70 ఏళ్ల ముసలుడు. ఎంబసీలో ఉన్న ఆర్మ్డ్ ఇండియన్ సోల్జర్స్. ఎనీ లీడ్స్? లోపలికొచ్చింది ఎవరు? మలేషియన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? మలేషియన్ గవర్నమెంట్ వాళ్ళ రికార్డ్స్ లోనే ఈ ఫేస్ లేదని చెప్తోంది. వాడు తీసుకొచ్చిన పాస్పోర్ట్ కూడా ఫేక్ పాస్పోర్ట్. ఇండియాకి ఇన్వెస్టిగేట్ చేయడానికి సపోర్ట్ చేస్తాం, కానీ ఈ అటాక్ కి మలేషియన్ గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మనీష్, వీడియో పాస్ట్ చేయండి. జూమ్ ఇన్. వాడి నెక్ మీద టాటూ. ఎనీ రెఫరెన్సెస్ టు దాట్? I was coming to that. ఆ టాటూవే మనకున్న ఏకైక క్లూ, సింబల్ ఆఫ్ లవ్. ఆ లవ్ టాటూ గురించి ఇక్కడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ అవర్ చీఫ్ మిస్టర్ మాలిక్ విల్ ఎక్స్ప్లెయిన్. లవ్ ఇది ఒక వ్యక్తి పేరు. ఎన్నో సంవత్సరాలకు ముందు కాశ్మీర్ బార్డర్ నుంచి ఆపరేట్ చేస్తున్న ఒక పెద్ద కెమికల్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ డీలర్. వాడిని ఎవరు చూడలేదు, ట్రేస్ చేయలేదు. కానీ 4 ఏళ్ల క్రితం మన ఏజెన్సీకి చెందిన ఓ అండర్ కవర్ ఏజెంట్ లవ్ ఉన్న చోటుని ట్రేస్ చేసి వాడిని, వాడి కంపెనీని టోటల్ గా డిస్ట్రాయ్ చేసేశాడు. Who's that agent? అవర్ ఏజెన్సీస్ బేస్డ్ అఖిల్ అండ్ వినోద్. ఈ అండర్ కవర్ మిషన్ లో అఖిల్ కి టెక్నికల్ సపోర్ట్ గా వెళ్లింది మన ఏజెన్సీలోనే బెస్ట్ కంప్యూటర్ అనలిస్ట్ అండ్ ఆల్సో అఖిల్స్ వైఫ్ మీరా. లవ్ కంపెనీని అటాక్ చేసేటప్పుడు అఖిల్ మీరా అండర్ కవర్ వాడికి తెలిసిపోయింది. కవర్ బ్లూ అండ్ దే వర్ అటాక్డ్. మీరాని చంపేశారు. అఖిల్ ఇన్వెస్టిగేషన్ కి కావాలంటే తనని రప్పించలేమా? yes we can. ఇంకా ఏజెన్సీకి వర్క్ చేస్తున్నాడా? ఆయన పూర్తి కథని మీరు చెప్పలేదు. వాడి వైఫ్ చనిపోయిన తర్వాత వాడు ఇన్వెస్టిగేట్ చేసిన విధం ఫిజికల్ టార్చర్ అండ్ హార్డ్ కోర్ ట్రీట్మెంట్. వాడి మీద 12 హ్యూమన్ రైట్స్ కేసులు వచ్చాయి. ఏ రూల్స్ ని ఫాలో చేయకుండా రూత్లెస్ గా బిహేవ్ చేశాడు. మన ఏజెన్సీ సస్పెన్షన్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ తర్వాత వాడిని ఎవ్వరూ చూడలేదు. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత వాడిని వెతుక్కుంటూ వెళ్లడం నో యూస్. నో 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 మిస్టర్ మనీష్, యూఆర్ రాంగ్. లవ్ ని డైరెక్ట్ గా చూసింది ఇద్దరు మాత్రమే, అఖిల్ అండ్ మీరా. అండ్ సో అఖిల్ మస్ట్ బి నోయింగ్ మోర్ దెన్ వాట్ వి నో. కేస్ ఫైల్ మన దగ్గర ఉంది. ఇట్ హ్యాస్ ఆల్ ది డీటెయిల్స్. ఒక ట్రైనీ ఏజెంట్ చెప్పేది విని మీరు ఇలా మాట్లాడడం. మిస్టర్ మనీష్, ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ. ఇండియన్ ఎంబసీని అటాక్ చేశారంటే మన కంట్రీ మీద వార్ డిక్లేర్ చేయడంతో సమానం. మనకి అఖిల్ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత మీరు వాడిని ఎలా వెతికి కనపడతారు? Are you really asking this, మనీష్? మన ఎక్స్ ఏజెంట్ లొకేషన్ ఎవ్రీ 15 days కి అప్డేట్ అవుతూ ఉంటుంది. అఖిల్ ఇప్పుడు నేపాల్, చండీగఢ్, గోవా నుంచి చివరిగా చెక్ ఇన్ అయింది ఇక్కడే. బాసు, ఓ 15 దెబ్బలు కొడతాడు. వాటిని ఎలాగైనా ఓర్చుకో. మొత్తం డబ్బంతా వాడి మీదే కడతారు. పెద్ద అమౌంట్ వదిలేకు. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 15.
ఎందుకు వచ్చారు? ఎమర్జెన్సీ. నాతో ఏంటి ఎమర్జెన్సీ? మలేషియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ మీద అటాక్. ఇండియన్ కమాండోస్ 20 మంది చనిపోయారు. మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు మాలిక్. నా లైఫ్ వేరు, అవసరాలు వేరు. మీరు చెప్పేది ఇది నా సమస్య కాదు. దీన్ని చూసి డిసైడ్ చేయి. సింబల్ ఆఫ్ లవ్. నీ వైఫ్ ని చంపినవాడు లేదా ఆ కంపెనీ ఇంకా ఆపరేషన్లోనే ఉన్నారు. నీ అవసరాల కోసం నాతో ఆడుకోకు. లవ్ చచ్చి 4 ఏళ్లైంది. అఖిల్, ఆ లవ్ ని విజువల్ గా మ్యాచ్ చేసి అసాసినేట్ చేసింది నువ్వే. కానీ ఈ రోజు అదే సింబల్ మళ్ళీ వచ్చింది. ఐ డోంట్ నో హౌ. హెల్ప్ చేయాలనుకుంటే ఎక్కడికి రావాలో నీకు బాగా తెలుసు. గుడ్ నైట్. పెళ్లి చేసుకుందామా? వాట్? ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఎప్పుడు చేసుకుందాం? ఎనీ టైం. ఎనీ టైం అని చెప్పుకో. ఇప్పుడు హాలిడేలో ఉన్నాం, ఆ తర్వాత పని ఉంది, అది ఇది అని చెప్పి 4-5 ఏళ్ళు తోసేస్తావు. నీ గురించి నాకు తెలీదా? ఇప్పటి నుంచి కరెక్ట్ గా 24 గంటల లోపు. ప్రామిస్. 4 ఏళ్లలో చాలా మారిపోయింది కదా. వెల్కమ్ బ్యాక్. కమ్. హాయ్, ఐఎమ్ ది కేస్ ఆఫీసర్ మనీష్. ఈ వీడియో చూసారంటే ఒక్కడే ఇంత మందిని కొట్టాడు. పైకైతే వెల్ ట్రైన్ లాగా కనిపిస్తున్నాడు, కానీ ఇంతమంది ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఒక్కడు ఇంతమందిని కొట్టలేడు. వాడు లోపలికి వచ్చేటప్పుడు నార్మల్ గానే వస్తున్నాడు. లుక్, అట్ దిస్ పాయింట్ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అండ్ జూమ్. ఎస్, ఇన్హేలర్ మందులోనే ఏదో ఉంది. మనం What nonsense? Are you saying the inhaler is some chemical? Has Love done something like this before? Did you meet him in person years ago? We need to know Malik. exactly. నేను మీకు హెల్ప్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. గో హెడ్. రూల్ నెంబర్ 1, ఈ కేసును టోటల్ గా నేనే డీల్ చేయాలి. నాకు కావాల్సిన వెపన్స్, మలేషియన్ గవర్నమెంట్ సపోర్ట్ మీరే అరేంజ్ చేయాలి. రూల్ నెంబర్ 2, వీడు ఈ కేసు గురించి కానీ నాతో కానీ మాట్లాడకూడదు. ఓ మిస్టర్ మాలిక్, నేను మీకు ముందే చెప్పాను కదా, వీడిని ఇక్కడికి రప్పించడంలో ఏ ప్రయోజనం ఉండదని. ప్లీజ్ టేక్ హిమ్ అవుట్ సైడ్. అఖిల్, నువ్వు అడిగినవన్నీ నేను అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేస్తారా? మిస్టర్ మాలిక్, వీడు 4 ఏళ్ళగా సర్వీస్ లో లేడు. హౌ కుడ్ యూ లిసన్ టు హిమ్? ముందు నువ్వు మెడికల్లీ ఫిట్ గా ఉన్నావో లేదో తెలియాలి. రూల్ నెంబర్ 2, నువ్వు నాతో మాట్లాడకూడదు. అందులో మర్చిపోయావా? ఇలా చూడ, నిన్ను ఉద్యోగం అడుక్కుని రాలేదు. నీ దృష్టిలో లవ్ ఎంబసీపై అటాక్ చేసినవాడు, కానీ నాకు నా వైఫ్ ని చంపినవాడు. ఆ లవ్ ఎవరు, వాడి బ్యాక్గ్రౌండ్, కంపెనీ అన్ని వివరాలు కనిపెట్టి వాడిని ఏం చేద్దామని నువ్వు ఆలోచించే లోపే నేను వాడిని లేపేస్తాను. అర్థమైందా? మలిక్,
నా హెల్ప్ కావాలా వద్దా? నువ్వు ఈ కేసుని హ్యాండిల్ చేయొచ్చు, బట్ యూర్ నాట్ ఎంప్లాయిడ్ హియర్. సో అఫీషియల్ రికార్డ్స్ కి ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి నీకు కేస్ ఆఫీసర్ కావాలి. ఆ ఆఫీసర్ కి నువ్వు అసిస్టెంట్ గా ఉండి గో హెడ్. మిస్టర్ మాలిక్ వీడిని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు. ఐ డోంట్ వాంట్ హిమ్ యాజ్ మై అసిస్టెంట్. హీస్ నాట్ ఈవెన్ ఇన్ హిస్ సెన్సెస్. వీడిని అసిస్టెంట్ గా పెట్టుకుని నేను ఈ కేసు డీల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. ఆయుషి, అఖిల్ ప్రతి మూమెంట్ ని నువ్వు నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి. నేను అడగకుండా వాడు ఏ పని చేయకూడదు. కెన్ యూ? యా. గుడ్. ఎప్పుడు మలేషియా బయలుదేరాలి? ఇప్పుడు వీసా? ఓకే. మలేషియన్ పోలీస్ మనకు ఫుల్ సపోర్ట్ అన్నావే, ఇతనే హెల్త్ సపోర్టా? వెల్కమ్ టు మలేషియా. ఐ ముత్తయ్య, డిపార్ట్మెంట్ ఆఫ్ మలేషియన్ పోలీస్. ఐమ్ ఆయుషి, కేస్ ఆఫీసర్. హాయ్. ఇతను నా అసిస్టెంట్ అఖిల్. అసిస్టెంటా? ఇది మీ వెల్కమ్ ప్యాక్. సెల్ ఫోన్, సిమ్ కార్డ్, ట్రాకింగ్ డివైస్. ఇదిగో చూసారా, ఎమర్జెన్సీ ట్రాన్స్పాండర్. మలేషియాలో మీరు ఎక్కడైనా ఇరుక్కుంటే దీన్ని లైట్ గా ప్రెస్ చేస్తే చాలు, విత్ ఇన్ 10 minutes మలేషియన్ పోలీసులు మీ ముందు ఉంటారు. ఇప్పుడు ఎందుకు ప్రెస్ చేసావు? ఏం లేదు, అలర్ట్ గా ఉన్నారని చెక్ చేశాను. మా ఊళ్ళో కేసు ఆఫీసర్ ముందు అసిస్టెంట్ మాట్లాడటమే తప్పు. ఇలా బిహేవ్ చేస్తున్నాడు. కొంచెం అర్థమైందిగా. లెట్స్ గో. పొరపాట్లు ప్రెస్ అయిపోయింది సార్. ఎమర్జెన్సీ ట్రాన్స్పాండరే, ఏదో ప్రెషర్ లో ప్రెస్ అయిపోయిందండి. ఏంటి, ఆల్రెడీ 10 కార్లు పంపారా? హెలికాప్టర్ కూడా పంపారా? ఇదిగో మీ అసిస్టెంట్ చూసాడు. అడుగు తప్పుకుంటారా? దిష్టి బొమ్మలాగా దారి కంటారా? థ్యాంక్ యూ. లగేజ్లు మోస్తున్నాడండి. సర్లే, అసిస్టెంటేగా. గో టు హెడ్ క్వార్టర్స్. చూడండి, ఇదొక మొబైల్ యూనిట్. ట్రాకింగ్, కమ్యూనికేషన్ అదంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. అండ్ ఆల్సో క్రిమినల్ రికార్డ్స్, ట్రాఫిక్ కెమెరా అదంతా కూడా ఇక్కడి నుంచే చూడొచ్చు. మీకు విషయం తెలుసా, ఏషియన్ పోలీసుల్లోనే మలేషియా పోలీస్ నెంబర్ 1. ఆ ఇన్హేలర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి 5 గంటలైంది. మలేషియన్ పోలీస్ ఏం చేశారు అడుగు. వాడు తీసుకొచ్చిన పాస్పోర్ట్, అప్లికేషన్ ఫాము 2 ఫేకే. ఈ ఇన్హేలర్ ఆస్ట్మా పేషెంట్లు ఊపిరి సమస్య కోసం యూజ్ చేసేది. కానీ మీరు చెప్పినట్టుగా ఈ ఇన్హేలర్ లో ఉన్న మందు ఆస్మా మందు కాదు, బట్ ఒరిజినల్ ఆస్మా మందులాగే ఎగ్జాక్ట్ లోగో, నాజిల్ డిజైన్ వీటన్నింటిని బ్లూ ప్రింట్ లేకుండా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయగలరు? రోలెక్స్ వాచెస్ నుంచి యాపిల్ ఐఫోన్స్ వరకు అన్నిటిని డూప్లికేట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా. చేస్తున్నారు. అది యాపిల్, రోలెక్స్ ఒరిజినల్ ఫ్యాక్టరీ నుంచి బ్లూ ప్రింట్ లీక్ అవటం వల్ల. అందువల్లగే చైనాలో కాపీ చేయగలుగుతున్నారు. ఇది ఇన్హేలర్ కంపెనీ కిప్లా, మలేషియన్ కంపెనీయా? ఎస్, కిప్లా కంపెనీ నుంచి 6 మాసాల క్రితం ఒక మేనేజర్ ని సస్పెండ్ చేశారు, బ్లూ ప్రింట్ లీక్ చేసినందుకు. పబ్లిక్ తెలిస్తే కంపెనీ ఇమేజ్ స్పాయిల్ అయిపోతుంది కనుక ఆ సమయంలో వాళ్ళు కంప్లైంట్ చేయకుండా ఊరుకున్నారు. మేనేజర్ ఎవరు? వాడిని పట్టుకోగలిగారా? మలేషియన్ పోలీసు పిచ్చ స్పీడ్. ఆ మేనేజర్ కనిపెట్టి మలేషియన్ హెడ్ క్వార్టర్స్ లో కూర్చోబెట్టాం. ఓ, వాడు ఆ బ్లూ ప్రింట్ ఎవరికి ఇచ్చాడు? వాడు ఇంకా మాట్లాడలేదు. లాయర్ నమ్మన్నాడు. ఇంతవరకు వాడి మీద ఏ కంప్లైంట్ లేదు కాబట్టి వాడు లాయర్ తోనే మాట్లాడాలి. మలేషియన్ పోలీస్ స్పీడ్ సరిపోలేదు. నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళమను. మేడం, పోలీసులు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని మనం ఫాలో అవ్వాలిగా. రూల్స్ రూల్స్ రూల్స్.